దేవుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్యకు పాల్పడింది ఒక కుటుంబం. హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగింది ఈ విషాద ఘటన. అంబర్పేటలో నివాసం ఉంటున్న శ్రీనివాస్తో పాటు అతని భార్య విజయలక్ష్మి, కుమార్తె శ్రావ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాస్ పెద్ద కుమార్తె కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఇక అప్పటి నుండి కుటుంబ సభ్యులంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీంతో రామ్నగర్ నుండి అంబర్పేటలోని రామకృష్ణనగర్ కు షిఫ్ట్ అయ్యారు కూడా. అయినా వీరిలో ఆ వేదన కొనసాగుతూనే ఉంది. దీంతో 2 రోజుల క్రితం కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. తమను పదే పదే దేవుడు పిలుస్తున్నాడంటూ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పేవాళ్ళు ఈ కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే కుటుంబం అంతా కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. పెద్ద కుమార్తె దగ్గరికి వెళుతున్నామంటూ సూసైడ్ నోట్ రాశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. మూఢనమ్మకాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్పేటలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం డిప్రెషన్లో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా ఈరోజు ఇంట్లో చున్నికి ఉరివేసుకుని కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నెల క్రితం పెద్ద కూతురు ఇదే రకంగా ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఈ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా డిప్రెషన్లో ఉన్న కారణంగా వాళ్ళంతా కూడా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇంటి యజమాని ప్రస్తుతం అంతా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చారు ఇక్కడ కిరాయి? అక్టోబర్ ఫస్ట్ వీక్లో వచ్చారు. అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఇక్కడికి వచ్చారు. రామ్నగర్లో వాళ్ళు రామ్నగర్లో ఉండేవాళ్ళు అంట. ఇక్కడికి వచ్చారు. భార్య, ఒక కూతురు. అది ఆయన వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. ఇక్కడ ఎక్కువ మాతో మాట్లాడలేదు. ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ సొంత పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళు ఈరోజు వచ్చి చెప్తేనే తెలుస్తుంది. వాళ్ళ పెద్దమ్మాయి మీద అయిపోయిందంట. అదే డిప్రెషన్లో ఉన్నాడని చెప్తున్నారు. అంతవరకు కానీ మేమంతా డీప్గా వాళ్ళని. ఎన్ని రోజుల నుంచి ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉన్నారు? మేము చూడలేదు. నిన్ననేమో అనిపించానంట. మేము చూడము కదా. నేను పక్కిల్లు నాది, ఇది ఇల్లు మా సిస్టర్ది. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, మా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తున్నామని చుట్టుపక్కల వారికి చెప్పిందట. ఇదని మనం మీకు తెలుసా? నాకు తెలియదండి ఆ విషయం. ఎవరితో మాట్లాడరు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అంత ఐడియా లేదు. కానీ ఇక్కడే ఉండే, ఇక్కడ ఎవరు ఉంటారో అంతే. ఎవరు వాళ్ళు ఈ లొకేషన్లో బయటకు కూడా కనపడలేదు ఎప్పుడు నాకు. ఇంట్లో ఉన్నారు, సైలెంట్గా ఉండేవాళ్ళు. ఆయన మాట్లాడుతుండే, ఏమన్నా ఉంటే ఏమి పోతుండే వస్తుండే. చూసాం, పాప కూడా బయటికి పోతుండే వస్తుండే అంతే. కానీ ఏమో తెలియదు. వాళ్ళు ఏం జాబ్ చేస్తుంటాడు? బిఎస్ఎన్ఎల్ ఏదో కంపెనీ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నా అని చెప్పాడు. అది ఇది ప్రస్తుతం ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇంట్లో నుండి మృతదేహాల్ని ఇటు మార్చురికి తరలించారు. దాదాపు 2 రోజుల నుండి కూడా ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలకు కొంత అనుమానాలు కలగడంతో చుట్టుపక్కల వెంటనే డయల్ 100కి ఫిర్యాదు చేశారు. డయల్ 100కి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చి డోర్ బ్రేక్ చేయగానే ఇంట్లో ముగ్గురికి సంబంధించి మృతదేహాలు కూడా హ్యాంగింగ్ అవుతున్న మృతదేహాన్ని గుర్తించి బయటికి తీసి మార్చురీకి తరలించారు. అయితే ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం అయితే ప్రధానంగా డిప్రెషన్ అనేది కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన విషయంలో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇంట్లోకి వచ్చారా, అసలు ఏం జరిగింది, వీళ్ళు ముగ్గురు కూడా ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, డిప్రెషనా లేదా ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం అంబర్పేట్ పోలీసులకు సంబంధించిన దర్యాప్తు అయితే చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రంజిత్, టీవీ 9 అంబర్పేట.